2025 మే 14వ తారీఖు బుధవారం రాత్రి 11:30 మృగశిర నక్షత్రం 3వ పాదం ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా గురువు మిథున సంక్రమణం చెందుతున్నాడు. ఈ గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఈ బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించి 1 సంవత్సర కాలం మిథున రాశిలో ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించి సంవత్సర కాలం ప్రయాణం చేసేటువంటి ఈ సందర్భంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. నూతన ఉద్యోగాలు, నూతన ఆదాయాలు, నూతన అవకాశాలు అందుకుంటారు. ఈ రకంగా వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ద్వితీయ భావంలో గురు సంచారం 100% శుభఫలితాలను అందిస్తుంది.